కోనసీమను వరద ముంచెత్తుతోంది. కాజ్వేలు లంకలను వరద ముంచేస్తోంది. పి గన్నవరం మండలం ఏనుగుపల్లి కాజ్వేపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. గంటిపేదపూడిలో నదీపాయ తెగిపోవడంతో 4 గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. ఐనవిల్లి ఎదురుబిడియం కాజ్వే మునిగిపోవడంతో 7 లంక గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. వరదతో ఇబ్బంది పడుతున్న లంక గ్రామాల ప్రజలను మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పరామర్శించారు. పడవలపై వెళ్లి వారి ఇబ్బందులపై ఆరా తీశారు. ప్రభుత్వం తక్షణమే వరద బాధితులను ఆదుకోవాలంటున్నారు చిట్టిబాబు. రాజమండ్రి ధవళేశ్వరం వద్ద నుంచి మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ధవళేశ్వరం వద్ద ఎన్ని గేట్లు ఎత్తారు? అక్కడ లంక గ్రామాల ప్రజలను అధికారులు ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? ఎలాంటి సహాయక చర్యలు అందుతున్నాయి? ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 175 గేట్ల ద్వారా దాదాపుగా అంటే ఇప్పుడే 15 అడుగులు దాటేసింది. 14 లక్షలు అంటే 15 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రవహిస్తుంది. దీంతో కోనసీమలో నిన్నటి వరకు కూడా కోలుకున్నాం అనుకున్నారు. కానీ ఒక్కసారిగా భద్రాచలం వద్ద 53 అడుగులకు చేరుకోవడంతో ప్రస్తుతం 52.5 అడుగులు ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి డౌన్ ఫాల్ అంతా కూడా మొత్తం కోనసీమకు చేరుతుంది. ప్రస్తుతం ఒకసారి రాజమండ్రి సంబంధించినటువంటి ఇక్కడ చూడొచ్చు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం ఏ రకంగా వస్తుందో. 2-3 రోజుల క్రితం కూడా దాదాపుగా 15 అడుగులు వెనక్కి ఉండేది. కానీ మొత్తం ఇప్పుడు 10 అడుగుల మేర ముందుకు వచ్చినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అక్కడ కూడా 50వ నెంబర్ అంకె వద్ద ఈ ఫిల్లర్ దగ్గర 50వ నెంబర్ అంకె దగ్గర 2-3 రోజుల క్రితం వరకు ఉండేది. కానీ ఇప్పుడు 57కి చేరువలో ఉంది. ఒకవేళ కనుక అదే అంకి 60 దాటిందంటే కనుక ఇక్కడ రాజమండ్రికి సంబంధించినటువంటి పుష్కర్ ఘాట్తో పాటు కింద ఉన్నటువంటి కోటిలింగాలపేట అలాగే ఎగురు ఉన్నటువంటి సీతానగరం మండలం ఇప్పటికే బొబ్బిల్లంక వద్ద అక్కడ ఏదైతే ఏటుగొట్టు కూడా అల్పంగా ఉండడంతో అధికారులు అప్రమత్తమై రాత్రికి రాత్రి ఇసుక మూటలతో మట్లు వేసి కప్పెట్టి స్థానికంగా ఉన్నటువంటి సీతానగరం మండలం లంక గ్రామాలంతా కూడా నిద్ర లేకుండా గడిపినటువంటి రాత్రులు కూడా ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్నాయి. ఇక కోనసీమకు సంబంధించి ఇప్పటికే అప్పన్నపల్లి బాలబాలాజీ దేవస్థానం కూడా పూర్తిగా నీట మునిగిపోయిన నేపథ్యంలో అక్కడ ఏదైతే దర్శనాలు నిలిపివేశారు. అప్పన్నపల్లి కాజ్వే నీట మునిగింది. ఇటు కనకాయలంక అటు ఐనవిల్లి ఎదురుబీడియం కాజ్వే మీదే నదీ ప్రవాహం మీద పడవల ప్రయాణం చేస్తున్నారు. గంటిపేదపూడి దగ్గర కూడా పడవ ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ శబరి నది పొంగి పొర్లుతుంది. చింతూరు వద్ద ఉన్నటువంటి శబరి నది 46 అడుగులు చేరుకుంది. నిన్న 40 అడుగులు ఉంటే భద్రాచలం వద్ద ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద వర్షపు నీటితో మొత్తం 46 అడుగులు చేరుతుంటో ఇటు కిదిగోన ఉన్నటువంటి అధికారులంతా కూడా అప్రమత్తం అవుతున్నారు. ప్రస్తుతం కోనసీమకు సంబంధించినటువంటి లంక గ్రామ ప్రజలకి అంటే ఇక్కడి నుంచి కోనసీమ ఈ గోదావరి అంతా కూడా పయనించి కిందకి వెళ్ళాలంటే కనుక అక్కడ అంతా కూడా లంక గ్రామాలు మొదట రావులపాలెం దిగున ఉన్నటువంటి ఆలమూరు లంక గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోతాయి. తర్వాత మళ్ళీ ఏదైతే ఇక్కడ రాజోలి దివితో పాటు ఐనవెల్లి అలాగే పి గన్నవరం లంక గ్రామాలు ఇప్పటికే ఏనుగుపల్లికి సంబంధించినటువంటి గ్రామాలన్నీ కూడా పూర్తిగా రోడ్లన్నీ మునిగిపోవడంతో ఆ వరద ప్రవాహంలోనే వాళ్ళంతా కూడా అక్కడ జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయిందని చెప్పుకోవాలి కోనసీమలో. ఈ రాత్రికి కనుక కాస్త వరద మొహం తగ్గు మొహం పడితే వాళ్ళు ఊపిరి పీల్చుకున్నట్టు, లేదంటే కనుక 16 అడుగుల మేర దాటేస్తే కనుక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కోనసీమలో మరోసారి వరద ముప్పు తప్పదు. రైట్ సత్య.